ప్రతిధ్వనికి స్వాగతం. పేదల సొంతింటి కల నిజం చేయడమే కాదు, వారి జీవన ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలి. ఇదే లక్ష్యంతో రాష్ట్రంలో చేపట్టిన గృహ నిర్మాణ యజ్ఞం మరో మైలురాయిని చేరుకుంది. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పూడూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు 1,00,000 టిడ్కో ఇళ్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.5 లక్షల ఇళ్ల గృహప్రవేశాలను నేడు ప్రారంభించారు. 21 నెలల స్వల్పకాలంలోనే 5.5 లక్షల ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడం రికార్డుగా తెలిపారు. 2029 నాటికి రాష్ట్రంలో అందరికీ సొంతిల్లు లక్ష్యం దిశగా ఇది బలమైన అడుగు అన్నారు. ఈ హౌసింగ్ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, పట్టణీకరణకు ఎలా దోహదపడతాయి? లబ్ధిదారులు, పరిశీలకులు ఏమంటున్నారు? వాటి కోసం 2014-2019 మధ్య, అక్కడి నుంచి 2024 వరకు ఏం జరిగింది? 2024 జూన్ నుంచి రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఇది అంశంపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు బి రామాంజనేయులు గారు, ప్రతిపాడు ఎమ్మెల్యే, అండ్ బిశెట్టి బాబ్జీ గారు, లోక్సత్తా ఏపీ అధ్యక్షులు. రామాంజనేయులు గారు, బాబ్జీ గారు, నమస్తే అండి. రామాంజనేయులు గారు, మీతో స్టార్ట్ చేద్దాం. కూటమి వచ్చిన 21 నెలల్లో 5.5 లక్షల మంది పేదలకు సొంతింటి కల నెరవేర్చినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. మీ ప్రభుత్వ పనితీరుకి ఈ నెంబర్ను ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ అనుకోవచ్చా? తప్పకుండా, ఎందుకంటే కూటమి అధినేత మా ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పేదల సొంత ఇంటి కల నిజం చేయాలని ఆలోచించారో ఆ ఆలోచనను ఆచరణలో పెట్టి కేవలం 20 నెలల్లో ఆర్థిక పరిస్థితులు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇబ్బడి ముబ్బడిగా గత వైసీపీ ప్రభుత్వం అప్పులు చేసి రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి నెట్టివేసినప్పటికీ కూడా తాను ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాట మేరకు ఈరోజు 2,50,000 ఇళ్లను పేదలకు సొంతం చేసినటువంటి ఘనత చరిత్రలో చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఇక్కడ ఒక విషయం మనం ఆలోచించాలి. పేదల సొంత ఇల్లు అన్నటువంటి కాన్సెప్టే తెలుగుదేశం నుంచి పుట్టిందమ్మా. మనం 1982కు ముందు ఇళ్ళు అంటే ఒక 4 గుంజలు 10 తాటాకులు ఇచ్చి పూరి గుడిసెలు వేసి ఇవే ఇళ్ళు అన్నారు. వాటికి పేరు కూడా పెట్టారు. అయితే మొట్టమొదట భారతదేశంలో నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లోనే 6,000 రూపాయలు ఖర్చు పెట్టి పేదలకు పక్కా ఇల్లు ఉండాలని చెప్పి కట్టించి ఈ దేశానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి. ఆ కోణంలోనే చంద్రబాబు నాయుడు గారు పేదలు కూడా భవంతుల్లో ఉండాలి, మిద్దెల్లో ఉండాలని G+3 అమ్మ, G+3 ఎవరైతే ధనవంతులు, ఉద్యోగస్తులు ఈరోజు అపార్ట్మెంట్లు కల్చర్ చూస్తున్నామో అది 2017-18లోనే 2017-18లోనే దాదాపుగా 38,000 కోట్ల రూపాయలతో 4,65,000 యూనిట్లను పేదలకు అందించాలి అన్నటువంటి ఆలోచనతో పట్టణాల్లో ఉన్నటువంటి పేదలకు, స్లమ్ ఏరియాలో పూర్తిగా ఘోరాతి ఘోరంగా నివాసం ఉంటున్నటువంటి ప్రజల్ని ఆదుకోవాలి, వాళ్ళని ఒక సురక్షితమైనటువంటి ప్రాంతంలో గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని తమరన్నట్టుగా జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా వారి పిల్లలు వారు భవిష్యత్తులో ఎక్కడ కూడా న్యూనత భావానికి లోను కాకూడదని ఈ టిడ్కో ఇళ్ళు అనేటువంటిది ప్రారంభించారు. ఆ రోజు 2 సంవత్సరాల్లోనే ఎంతో గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించింది. కొన్ని లక్షల ఇళ్ళు కూడా పూర్తి దశలోకి వచ్చాయి. మరి అయితే దురదృష్టవశాత్తు 2019-24 మధ్యన వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని, దేశంలోనే G+3 భవనాలు ఇంత శీఘ్రగతిన ఇన్ని యూనిట్లు కట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుందన్నటువంటి అక్కసుతో దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. వాటికి రంగులు వేయడానికి చూపిన ఆసక్తి తర్వాత వాళ్ళు ఏమీ చేయకపోయినా కూడా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు వాటికి పట్టాల మీద ఆయన ఫోటోలు వేసుకున్నాడు. పట్టాల మీద వాళ్ళు ఫోటోలు వేసుకొని ఆ భవనాలకి వాళ్ళ పార్టీ జెండాలు రంగులు కొట్టి డబ్బులు దుర్వినియోగం చేశారే కానీ కనీసం పూర్తి అయినటువంటి దాదాపుగా అప్పటికే 2 లక్షల ఇళ్లు పూర్తి అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ ఇళ్లకు కనీసం ఒక 10-20 కోట్లు ఖర్చు పెట్టి కరెంటు సౌకర్యం కానీ, మంచినీళ్ళ సౌకర్యం కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ ఇచ్చినట్లయింది ఉంటే ఈరోజు ఈ 2,50,000 మంది ప్రజలు ఏదైతే ఉన్నారో పేదలు 7 సంవత్సరాల క్రితమే ఆ ఇంటిలో గృహప్రవేశం చేసి ఎంతో జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకునే వాళ్ళని చాలా అగౌరవపరచడము, వాళ్ళని వెనక్కి నెట్టేయడము, మరి వాళ్ళని 7 సంవత్సరాలు
వాళ్ళని అక్కడే ఆ స్లమ్ ఏరియాలోనే ఉండేటట్లు చేయడం అనేటువంటి ఒక దుస్థితికి మన వైసీపీ రామాంజనేయులు గారు. అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కారణమయ్యారు. ఓకే బాబ్జీ గారు, టిడ్కో ఇళ్లే కాదు వివిధ పథకాల కింద అర్హులైన పేదలకు భరోసా అయ్యే లక్ష్యంగా హౌసింగ్ ప్రాజెక్ట్ చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతోంది. క్షేత్రస్థాయిలో ఆ ప్రభావం ఎలా కనిపిస్తోందంటారు? నెరవేరిన సొంత ఇంటి కళ అంటే అసామస్య కాదు మేడం. అద్భుతంగా ఈ రోజు రాష్ట్రంలో 2,50,000 మంది పైచీల కంటే 2,50,893 మందికి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇళ్లు పంపిణీ జరిగింది అంటే అది జీవితకాలం వాళ్ళ తరక ఆశ. ఇప్పుడు మన రామాంజనేయులు గారు చెప్పినట్టు ఒక ప్రజలు సొంతింటి కళ అన్నది ఆషామాషి కాదు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీర్చడం అంటే గొప్ప అంశం. అది జీవితకాలం రుణపడి ఉంటది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టిడ్కో ఇల్లు నిర్మాణం అయ్యి అవి మూలన పడి గతంలో చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇల్లు కూడా పక్కన పెట్టి ఎవరికి ఇవ్వకుండా కేవలం ఆయన పాశవికంగా అవి పక్కన పడేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లోనే ఎక్కడెక్కడైతే ఇల్లు ఉండిపోయావో అవన్నీ కలిపి దశల వారి అంటే ఇది 2వ దశలో ఇచ్చారు. మొదటి దశలో కొన్ని దాదాపుగా 2.5 లక్షల పైచీలకు ఇచ్చారు. ఇప్పుడు 2.5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అంటే రాష్ట్రంలో ప్రజలు చాలా ఆనందకరమైన వాతావరణంలో సొంతింటి కళ నెరవేర్చుకోవడం, ఈ గృహప్రవేశం చేయడాన్ని చిన్న అంచనా వేయటం. ఎందుకంటే కుటుంబ నేపథ్యాల్లో ఈరోజు ఆర్థిక భారం పెరిగిపోయినప్పుడు కుటుంబాలు కొనసాగడంలో ఒక అద్దెలు కట్టుకోలేక, మంచి చోట ఇల్లు కొనుక్కోలేక, లేకపోతే కట్టుకోలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజానికాన్ని గుర్తించి ఆ ఇల్లు ఇవ్వటం అన్నది గొప్ప విషయం. ఇది చాలా పండగ వాతావరణం. ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను అభినందిస్తున్నాను. అయితే గతంలో జరిగినటువంటి ఆ ఇబ్బందులు మళ్ళా ఇప్పుడు ప్రజలకు జరగకుండా వెంటనే ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే తగిన చర్యలు తీసుకునే ఆ అవసరాన్ని లేకపోతే తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతని జిల్లా కలెక్టర్లకు కానీ లేకపోతే ప్రత్యేక అధికారులకు కానీ అప్పచెప్పాలి. ఎందుకంటే ఈరోజు హౌసింగ్ లో కూడా సిబ్బంది చాలా తక్కువ మంది ఉన్నారు. ఇవి లబ్ధిదారులు ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి, అటు మున్సిపాలిటీలో కానీ, పంచాయతీలో కానీ, లేకపోతే జిల్లా స్థాయిలో కానీ. కాబట్టి పర్యవేక్షణ బాధ్యత కోసం ప్రత్యేక అధికారులకు బాధ్యత ఇవ్వాల్సినటువంటి అవసరం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ప్రజలైతే ఈ రోజు తీసుకున్నటువంటి ఇల్లుల్లో 100% ఆనందంగా ఉన్నారు. ఇంకా చాలా మంది మాకు కూడా కావాలి ఇల్లులు, మేము ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం పెట్టుకుంటాం, ముఖ్యమంత్రి గారు వెంటనే రెస్పాండ్ కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం శరవేగరంగా, ప్రభుత్వానికి గత ప్రభుత్వంలాగా ఎవరి మీద కక్షా కార్పణ్యాలు లేవు. లబ్ధిదారులు అంటే ప్రేమ, నిజాయితీగా పనిచేయాలన్న ఆలోచనతో ఉన్నారు. గత ప్రభుత్వం కేవలం తయారైన ఇల్లు పక్కన పెట్టేసింది. అలాగే ఇంకా కొత్త ఇల్లుల విషయంలో కూడా నిర్మాణం చేసినవి కూడా ఎవరికి ఇచ్చిన దాఖలాలు లేవు. ఆ పరిస్థితి నుంచి జగనన్న కాలనీ ఇచ్చారు, మౌలిక సదుపాయాలు మర్చిపోయారు. మర్చిపోయిన తర్వాత ఇప్పుడు జగనన్న కాలనీలో ఎవరైనా దిగిన వాళ్ళు మంచినీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు, కరెంట్ లేక ఇబ్బంది పడుతున్నారు, రాత్రులు దొంగతనం జరుగుతున్నాయి. విజయనగరంలోనే మనం దగ్గరలో దాదాపుగా పెద్దది జగనన్న కాలనీ ఉత్తరాంధ్రలోనే చాలా పెద్దది ఇచ్చారు. ప్రజలు వెళ్ళిపోయారు, రోడ్లు లేవు, మంచినీళ్ళు లేవు, దొంగతనాలు జరిగిపోతున్నాయి. గుంకలం లేఅవుట్ అంటే పెద్ద పేరు. ఆ రోజులో ముఖ్యమంత్రి వచ్చి ఓపెన్ చేశారు. ఈ రోజు అక్కడ జనం బిక్కు మంది ఉన్నారు. ఏదైనా సామాన్లు ఉంటే పట్టుకెళ్ళిపోతున్నారు. దొంగలు వచ్చి ఏదైనా మోటారు బయట పెట్టుకుంటే మోటార్ పట్టుకెళ్ళిపోతున్నారు. అంతే ఇవ్వలేదు. వాటిలన్నీ రెక్టిఫై చేయగలిగితే చంద్రబాబు నాయుడు గారు దానికి ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇస్తే ఇంకా బాగుంటుంది. అలాగా ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఏది ఏమైనప్పటికీ ఒక 2,50,000 మంది కుటుంబాలకి సొంతింటి కళ నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అభినందించాల్సిన అవసరం ఉంది. రైట్. రామాంజనేయులు గారు, ఆల్రెడీ ఇచ్చిందే కాకుండా ఈ డిసెంబర్ లోపే మరో 4.5 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేసి పేదలకు అందిస్తామని సీఎం చంద్రబాబు ఇవాళ ప్రకటించారు. వాటి పనుల పురోగతి మరి ఏ దశలో ఉందండి? అమ్మా, ఏదైనా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారంటే ముందు చూపుతో ఏదైనా ఒక పని పెట్టుకున్నారంటే అది కంప్లీట్ అయ్యేంత వరకు ఆయన నిద్రపోనీయుడు, ప్రజాప్రతినిధులు మమ్మల్ని నిద్రపోనీయుడు, అధికారులు కూడా నిద్రపోనీయుడు. ఇప్పుడు మళ్ళా మనకు ఒక 2-3 నెలల్లోనే ఇంకా అసంపూర్తిగా ఉన్నటువంటి ఇళ్లను ఇప్పుడు కొత్తగా కూడా మంజూరు చేశారు తమరు చెప్పినట్టుగా. అది కూడా చూడమ్మా, లాస్ట్ టైం మనము 1,80,000 యూనిట్ కాస్ట్, 1,80,000 యూనిట్ కాస్ట్ ఉంటే ఈరోజు దాన్ని 2,50,000 పట్టణ ప్రాంతాలైతే, అదే గ్రామీణ ప్రాంతాలైతే 2,39,000. ఇక్కడ
ఎస్టీలు అయితే 75,000 అదనపు సహాయం, బీసీలు ఎస్సీలకి 50,000 రూపాయల అదనపు సహాయం. అంటే ఆ ఒక ఇల్లును పేదలు కట్టించుకోవడానికి వీలైనటువంటి వాతావరణాన్ని కల్పించే విషయంలో చంద్రబాబు నాయుడు గారికి మించిన రాజకీయవేత్త ఈ దేశంలో ఎవరు లేరు. ప్రజలను ఆదుకోవడం కానీ, ప్రజలు ఏదైతే మనం ఇచ్చామో దాన్ని సార్థకత చేసుకునే విషయంలో 360 డిగ్రీలు ఆలోచిస్తారు ఆయన. గతంలో చూశాము 1,80,000 యూనిట్ కాస్టు, అందులో నరేగా డబ్బులు కూడా 30,000 కలుపుకొని మీరు ఇదే ఇచ్చేది, మీ ఇష్టముంటే చేసుకోండి లేదనేసి గాలికి వదిలేశారు. ఏమైంది మరి? 36 లక్షల ఇళ్లు కడతామన్నారు, కనీసం 36 ఇళ్లు కూడా కట్టలేదని కేంద్రమే సాక్షాత్తు పార్లమెంట్లో ప్రకటించింది వైసీపీ పాలనలో. కాబట్టి మేము ఏదైతే మాట ఇచ్చామో తప్పకుండా అదేనమ్మా. ఇప్పుడు మనకు అదే చెప్పబోతున్నా, 2017లో ఫస్ట్ ఫేజ్లో మా మిత్రుడు చెప్పినట్టుగా, బాబ్జీ చెప్పినట్టుగా 38 అంటే మనకు 4,61,000 ఇళ్ళు ఫస్ట్ ఫేజ్లో మనకు వస్తే కేంద్రము మనకు ఒక్కొక్క యూనిట్కి 7,500 రూపాయలు ఇచ్చింది. 7,500 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. మన రాష్ట్ర బడ్జెట్ 13,035, బెనిఫిషియర్ కాంట్రిబ్యూషన్ 17,000 కోట్లు. అంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 7,500 కోట్లు కూడా దారి మళ్లించారు. ఇంకా ఘోరాతి ఘోరం ఏంటంటే ఈ టిడ్కో ఇళ్ళని కరోనా టైంలో కరోనా పేషెంట్లను పెట్టారమ్మా. అంటే ఇక ఎలాంటి రాక్షస ఆనందం పొందారో మనకు అర్థమవుతుంది. ఎవరైనా ఒక ఇంట్లోకి పేదవాడు తరతరాలుగా కలలుగన్నటువంటిది, అందులో ఒక మిద్దింట్లోకి, మేడలోకి వెళ్తామన్నటువంటి ఆనందాన్ని కాలరాశారు. అక్కడికి మా అడవి తక్కల పాడులోనే, మా పత్తిపాడు నియోజకవర్గంలోనే అక్కడ మరి కరోనా టైంలో పేషెంట్లను పెట్టి మరి వాళ్ళని ఒక రకంగా భయాందోళనకు గురి చేసినట్టే కదా. ఇది పేదలను ఆదుకునే విధానమా? పేదలకు ఇచ్చే ఆస్తుల్లో చూసేటటువంటి పద్ధతి ఇదేనా? ఇది ఎవరు కూడా హర్షించడం లేదు. ఈరోజు మా పత్తిపాడులోనే దాదాపుగా ఒక్క గుంటూరు జిల్లాలోనే 18,000 టిడ్కో ఇళ్ళని ఈరోజు మనం ప్రారంభించుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే వాళ్ళకంతా కూడా తాళాలు ఇవ్వడం జరిగింది. మా నియోజకవర్గంలోనే దాదాపుగా 1,392 ఇచ్చాం. కాబట్టి ఇక్కడ లబ్ధిదారులు అంటున్నారు, ఇప్పుడు ఇంకా వాళ్ళు ఏం చేశారని, మా ఇళ్లకు వాళ్ళ కలర్లు ఉండాలి సార్, మేము తీసేస్తాం సార్ అంటున్నారు. ఇది మనం ఆలోచించాల్సింది. బ్యాక్ టు ప్రతిధ్వని. బాబ్జీ గారు, పేదల గృహ నిర్మాణ విషయంలో 2014 నుంచి 2019, 2019 నుంచి 2024 అండ్ 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు ఉన్న పరిణామాలపై మీ పరిశీలన ఏంటండి? 2014 నుంచి లేకపోతే 2019లో నుంచి 24 వరకు తీసుకున్నా, 2024 లోపు తీసుకున్నా అనేక రకాల పరిణామాలు జరిగాయి. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అంటే 2019కి ముందు విపరీతమైనటువంటి కన్స్ట్రక్షన్స్ వైపు వెళ్ళారు. అనుకోకుండా దురదృష్టం అధికారం కోల్పోయిన తర్వాత అవన్నీ పూర్తయినవి కేవలం కక్షపూరిత వాతావరణంలో అప్పటి ప్రభుత్వం, గత ప్రభుత్వం అట్లా నిలుపుదల చేసేసింది. అప్పటికే ఆల్రెడీ చాలా మంది లబ్ధిదారులు అనేక రకాల స్కీముల్లో డబ్బులు కట్టిన వాళ్ళు ఉన్నారు, ల్యాండ్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ ఇల్లు టిడ్కో ఇల్లు కంప్లీట్ అయిపోయినాయి ఉన్నాయి. టిడ్కో ఇల్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ టిడ్కో ఇల్లు లబ్ధిదారులు లిస్టులు మార్చేశారు, వాళ్ళకి నచ్చినట్టు పెట్టుకున్నారు, చాలా అవకతవకలు చేశారు, చివరికి ఇవ్వలేకపోయారు. కానీ ఇప్పుడు ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో యూనిట్ కాస్ట్ 1,80,000 పెడితే మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది సరిపోదని చెప్పి ఎస్టీలకి 75,000, ఎస్సీ బీసీలకి 50,000 కూటమి ప్రభుత్వం ఇది ఇచ్చింది, యూనిట్ కాస్ట్ పెంచింది. ఇది మార్పు. దాంతో పాటుగా మొదటి విడత చూసుకుంటే మనం 3 లక్షల ఇల్లులు, రెండో విడతలో ఈ రోజు 2,50,893 ఇల్లుల్ని ముఖ్యమంత్రి చక్క పంపకాలు ప్రారంభించారు. ఇది చాలా గొప్ప మార్పు. వాస్తవానికి కట్టేసిన ఇల్లు ప్రభుత్వాలు కట్టిన తర్వాత కడుతున్నప్పుడే అనేక రకాల లోపాలు జరగచ్చు, చాలా బాగుండొచ్చు. కానీ లోపాలు జరుగుతున్నప్పుడు వెంటనే సరిదిద్దాల్సిన అవసరం ఉంది. మనం బాగా
మంచి స్థాయిలో కట్టుకుని ఇల్లులే వాడకపోతే పాడైపోతాయి. కానీ రంగులు వేయడానికి ఒక రేటు, రంగులు తీయడానికి ఒక రేటు, అలాగే ఫెన్సింగ్లు వేయడానికి ఒక రేటు, ఫెన్సింగ్లకి రంగులు వేయడానికి ఒక రేటు తోటి చిందరవందర చేసిన పరిస్థితి గత ప్రభుత్వంలో కనిపించింది. కూటమి ప్రభుత్వం ఆ పొరపాటును సరిదిద్దే నెపంలోనే మొదటి విడతలో 3,01,000 పైచీలకు, రెండో విడతగా 2,08,93 ఇల్లులు ఈ రోజు ఇవ్వటం జరిగింది. ఇది గొప్ప శుభ పరిణామం. ఏదేమైనప్పటికీ హౌసింగ్ విషయంలో ప్రజలు తమ జీవిత కాలంలో ఒక కళని కళ్ళ ముందు ఉంచుకోవాలనుకునే దాంట్లో చాలా మంది రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బీపీఎల్ కింద ఉన్న వాళ్ళు ఉన్నారు, పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు. పిల్లలు అప్పుడెప్పుడో ఉండి డబ్బులు కట్టి లేకపోతే డ్రా తీసి టిట్కో ఇల్లులో మంజూరు అయిపోయిన తర్వాత పట్టాలు ఇచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చాక మోసపూసి మళ్ళీ దాంట్లో పక్కన పెట్టించిన వాళ్ళు గొగ్గోలు పెడుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ సరిదిద్దే నెపంలో ఈ కొత్త ప్రయత్నాన్ని ఈ ప్రభుత్వం ఇప్పుడు చేపట్టడం 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి లోపాలను సరిదిద్దడంలో చాలా మంచి ప్రయత్నం చేసింది. ప్రజలు ఆ రకంగానే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి మనం చెప్తున్నట్టే ఏ గృహాలు అయినా సరే ప్రజలకు ఇచ్చిన తర్వాత తాగునీటి సౌకర్యాన్ని, రోడ్ల సౌకర్యాన్ని, నాణ్యత విషయంలో కావాల్సినటువంటి విజిలెన్స్ వ్యవహారాల్ని, అన్ని రకాల మౌలిక సదుపాయాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ కనపరచాలని మాత్రం లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను మేడం. రైట్ అండి. రామాంజనేయులు గారు, పేదల కోసం గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున స్థలాలు ఇచ్చి ఎన్టీఆర్ కాలనీలు నిర్మిస్తామన్న హామీ అమలు అసలు ఎంతవరకు వచ్చింది? ఆ ప్రక్రియ ఏ దశలో ఉందండి ఇప్పుడు? అమ్మ, ఇప్పుడు ఇక్కడ 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తామన్నటువంటి విషయంలో 2019-24 మధ్యన అంటే మరి పరిపాలన అనుభవం ఉందా లేదా పరిపాలన రాహిత్యమా, అనుభవం లేకపోవడమా అన్నటువంటి విషయం మీద నేను ఒక 35 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఒక పరిపాలన, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా రిటైర్డ్ అయినటువంటి ఆఫీసర్గా నాకు కొద్దిగా ఆశ్చర్యం అవుతుంది. ఎందుకంటే అమ్మా, ఇల్లు కట్టడం అనేటువంటిది పేదలు కట్టుకునే ఇల్లు అంటే ప్రభుత్వం చేసే సహాయానికి తోడుగా వాళ్ళు కూడా కాస్త డబ్బు పోగేసుకొని ఇల్లు నిర్మించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ టిట్కో ఇళ్ళు విషయమే నేను చెప్తాను. 4,65,000 ఇళ్ళు ఆ రోజు మంజూరు చేసి దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బులు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్, మరి ఆ రోజుల్లో 300 స్క్వేర్ ఫీటు, 365 స్క్వేర్ ఫీటు, 430 స్క్వేర్ ఫీటు, 300 వరకు కొద్దిగా ఒక 5,000, 10,000 బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ ఉంటే ఓనింగ్ ఉంటుంది అన్నటువంటి ఒక ఆలోచనతో తీసుకురావడం అనేది జరిగింది. అయితే మనం ఇక్కడ గమనించాల్సిన పరిస్థితి ఏంటంటే అమ్మా, 2019-24 వైసీపీ నాయకులు ఏవైతే చెప్తున్నారో మేము పేదల పక్షాల పార్టీ అని, వాళ్ళు పేద పక్షాల పార్టీ కాదు, వాళ్ళు నిజంగా పేదల్ని చీకటి కోణంలోకి నెట్టేసినటువంటి పార్టీ విధానము, ప్రభుత్వ విధానం అని నేను చెప్పక తప్పదు. ఎందుకంటే మీరు ఒక్కసారి గమనిస్తే 2019-24 మధ్యన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కేటాయించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో 4,500 కోట్లు, అందులో కేవలం 608 కోట్లు మాత్రమే విడుదల చేశారంటే ఎంత మేరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతీసిందో మనకు అర్థమైపోయింది. ఇంకొక డెసిషన్ తీసుకున్నారు, 25% కన్నా తక్కువగా ప్రోగ్రెస్ ఉండేటటువంటి ఇండ్లను అబ్రప్ట్గా క్యాన్సల్ చేసేశారు. అంటే దాదాపుగా 60,000 ఇళ్లను క్యాన్సల్ చేసేశారు. మరి అంటే మరి వాళ్ళు ఏం కావాలి? ఒక 18% కంప్లీట్ చేసినటువంటి, అంటే కన్స్ట్రక్షన్ చేసినటువంటి, బేస్మెంట్ వేసినటువంటి పరిస్థితి, వాళ్ళు ఇబ్బంది ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళు ఎక్కడో అప్పో సప్పో చేసుకొని కట్టింటారు కదా, మరి ఆ డబ్బులు ఏమైనాయి? ఆ డబ్బులకి ఎవరు బాధ్యులు? క్యాన్సల్ చేశారు. ఆ రకంగా పేదల యొక్క నడ్డి ఇరుగ్గొట్టారు. ఇంకొక విషయం కూడా గమనిస్తే, వీళ్ళు 365 ఎస్ఎఫ్టీకి వీళ్ళు 25,000 రూపాయలు కట్టాలి లబ్ధిదారులు. ఆ రకంగా కట్టినటువంటి డబ్బు వీరు డైవర్ట్ చేసేసారు. అంటే కనీసం క్యాన్సల్ చేసిన తర్వాత వాళ్ళ డబ్బన్న వెనక్కి ఇవ్వాలి కదా. అది 1 కాదు 2 కాదమ్మా, 107 కోట్ల రూపాయలు. ఎంతమంది లబ్ధిదారులు అంటే దాదాపుగా మనకు 83,865 మంది లబ్ధిదారులు, అంటే దాదాపుగా 1,00,000 మంది, 174 కోట్ల రూపాయలు. చిన్న మొత్తం అమ్మ ఇది. పేదలు ఎంతో 25,000 కట్టాలంటే ఎన్నో కష్టాలు పడి ఆ డబ్బు కడితే, ఆ డబ్బు వాళ్ళు క్యాన్సల్ అయిన తర్వాత ఆ డబ్బులు వెనక్కి ఇవ్వలేకపోయారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఈ టిడ్కో ఇళ్ళు ఒక చీకటి కోణాన్ని చూశాయి. మళ్ళా 5 సంవత్సరాల తర్వాత మళ్ళా వెలుతురును చూశారు. ఈరోజు వాళ్ళ ఆనందాన్ని చూస్తే చాలా ముచ్చటేసింది. రైట్. 300 యూనిట్ల వరకు కేవలం ₹1, 300 ఎస్ఎఫ్టీ వరకు కేవలం ₹1తో రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుంది. రైట్ అండి. బాబ్జీ గారు రైట్ సార్. ఓకే బాబ్జీ గారు, గృహ నిర్మాణానికి సంబంధించి పాత బకాయిల చెల్లింపు కూడా ఒక సమస్య ఉంది. టిడ్కోతో పాటు అన్ని రకాల ఇళ్లకు ఉన్న ఆ ఇబ్బందులు ఏంటండి? చెప్పండి సార్ బాబ్జీ గారు. ఓకే ఓకే మేడం. అంటే రామాంజనేయ గారు మళ్ళీ మధ్యలో మాట్లాడతాండి, రామాంజనేయ గారితో మాట్లాడదాం. ఇప్పుడు ఏవైతే గతంలో టిడ్కో ఇల్లు అలాట్మెంట్ అయ్యాయో, లబ్ధిదారులు ఎవరో, బకాయిలు ఏమున్నాయో ప్రభుత్వం ఇవ్వాల్సింది వాళ్ళ నుంచి తీసుకోవాల్సిన వాటిలో స్పష్టత హౌసింగ్ బోర్డు నుంచి ఇమీడియట్ గా వివరణలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు జగనన్న ఇల్లులు కేటాయించిన వాళ్ళకి ఇంకా టిడ్కో ఇల్లుల్లో అవకాశాలు ఉన్నాయా, వాళ్ళందరూ కాకుండా కొత్త వాళ్ళు వచ్చారా లేదా అన్నది కొత్తగా పరిశీలించాలి. అన్నిటికన్నా కీలకంగా మనం కోరుతున్నది ఏంటంటే 2029 నాటికి రాష్ట్రంలో బీపీఎల్ కింద ఉన్న ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కళ నెరవేరుస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటుగా ప్రతి గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు భూమి ఇస్తామని చెప్పి దీనికి అప్లై చేసుకోమని ప్రక్రియ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కానీ ఆ ప్రక్రియ వేగవంతం కాలేదు. ఆ ప్రక్రియకి ఇంకా పూర్తిగా అడ్డులున్నాయి. ఆ ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రతి జిల్లాలోని సరిపోయే యంత్రాంగం లేదు. అసలు ఎవరికి అప్లై చేయాలి, ఎవరు దీన్ని పర్యవేక్షిస్తారు, అసలు ఇది ఆన్లైన్ లోకి వెళ్ళిందా లేదా, వెళ్తే అసలు ఎప్పుడులో జరుగుతుందని. ఇదే కానీ జరిగితే రాష్ట్ర ప్రభుత్వం మీద ఇంకా పేద ప్రజలకు నమ్మకం పెరుగుతుంది. చాలా మంది లబ్ధిదారులు వేచి చూస్తున్నారు. చాలా మందికి ఇది అవసరం కూడా ఉంది. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబాలు స్పిట్ అయినాయి. ఇప్పుడు పిల్లలు చాలా దూరంగా ఉన్నారు, అద్దెలు కట్టుకోలేని పరిస్థితి. ఎక్కడో చిన్నపాటి గృహం ఉండేటట్టయితే మా తల్లిదండ్రులు పలానా దగ్గర హ్యాపీగా ఉన్నారని పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటారు. ఈ ముసలోళ్ళు అద్దెలు కట్టుకోకుండా ఎక్కడుంటే ఆ పిల్లలు దొరికింది ఏదో రూపాయి పాపాయి ముసలోళ్ళకి పంపిస్తారు. ఇప్పుడు ఏమవుతుంది, పిల్లలు బతకడం పట్టణాల్లో కష్టమవుతుంది, తల్లిదండ్రులకు డబ్బులు పంపించలేకపోతున్నారు, అద్దెలు సరిపోవు, మౌలిక సదుపాయాలు అందట్లేదు. కాబట్టి ప్రభుత్వం ఏంటంటే త్వరగా చర్యలు తీసుకోవడానికి కావాల్సిన యంత్రాంగం ఒకటి జిల్లాల్లో లేదు. భూములు కూడా ఇవ్వాలి. అమ్మా, ఇప్పుడు దీంట్లో మీరు అన్నట్టుగా 2 సెంట్లు 3 సెంట్లు స్థలం ఇవ్వాలి అన్నటువంటి ఒక ఆలోచన మీద పల్లెల్లో ఏం జరిగిందంటే, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఏం జరిగిందంటే సెంటున్నర పట్టాలు ఇచ్చారు. సెంటున్నర పట్టాలు ఇచ్చారు, ఇచ్చి దాన్ని రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పుడు అది క్యాన్సల్ చేయాలి, వాళ్ళుగా వచ్చి ఇది మేము క్యాన్సల్ చేసుకుంటాము, మాకు అర్హులైనటువంటి వాళ్ళకి 2 సెంట్లు ఇవ్వండి అంటే అది ఇచ్చేలేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసేశారు. ఇంకొక విషయం ఏం చేశారు, వీళ్ళు ఎలాగో కట్టలేరు, వచ్చే ప్రభుత్వం కూడా కట్టుకోకుండా ఆర్థిక భారాన్ని మోపాలని చెప్పి ఆ రోజుల్లో ఇప్పుడు 365 ఎస్ఎఫ్టీకి ఉన్నటువంటి దానికి 25,000 రూపాయలు కట్టాలంటే దాని మీద 50% అన్నారు. దాని మీద ఉన్న లోను 50% అన్నారు. దానివల్ల దాదాపుగా 6-7 వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది. ఈ రోజు మనం ఇచ్చేది 300 ఎస్ఎఫ్టీ 15 లక్షలు అవుతుందమ్మా ఈ రోజు మార్కెట్ లో. మరి అదేవిధంగా 365 20 లక్షలు 30 లక్షలు విలువైనటువంటి ఆస్తి మీద వాళ్ళు 2 లక్షల రూపాయల లోను ఈజీగా కట్టుకునే వాళ్ళు. దాన్ని కూడా ఏదో రాజకీయ కోణంలో రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి వాళ్ళు ఎలాగో చేయలేరు, వచ్చే ప్రభుత్వం కూడా చేయకూడదని చెప్పి ఆ మూలిగే నక్క మీద తాటకాయ చేసినట్లు చేసి అయినా కూడా మేమేం బెదరము, ఖచ్చితంగా అనుకున్నట్టుగా పేదలకు ఇళ్లు కట్టించి తీరుతాం. రైట్ సార్. రామాంజనేయ గారు, బాబ్జీ గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.